హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్. అందరూ బాగున్నారా? లక్ష్మీదేవులందరికీ కూడా సోమవారం శుభాకాంక్షలు. కార్తీక సోమవారము. ఈరోజు నేను ఆన్లైన్లో ఒక మిక్సీ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అది ఆల్ట్రా మిక్సీ ఉండింది. 8 ఇయర్స్ బాగా పనిచేసింది. హెవీగా వాడేదాన్ని వెజిటబుల్ జ్యూస్ వేయడం కానీ. అప్పుడు పిల్లలు మేము అందరం ఉన్నాము. ఇప్పుడు పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా, మిక్సీ తక్కువ వాడకడం జరుగుతుంది. అయినా కూడా మిక్సీ 8 ఇయర్స్ వచ్చింది. అంత హెవీగా వాడినా కూడా అసలు ఒకటే వాడడం, పచ్చళ్ళు వేయడం, ఇడ్లీ పిండి వేయడం, దోశల పిండి వేయడము, మళ్ళీ ఇడ్లీ చట్నీ, అసలు ఎంత వాడేదాన్ని అంటే అట్లా రఫ్ అండ్ టఫ్ వాడినా కూడా 8 ఇయర్స్ బాగా పనిచేసింది ఆల్ట్రా మిక్సీ. ఇప్పుడు మళ్ళీ మిక్సీ ఆర్డర్ చేశాను. ఇది మామూలుగా అయితే 10,500, ఆఫర్లో 6,500కి వచ్చిందనమాట, 6,500కి. మరి మిక్సీ అయితే ఓపెన్ చేద్దాం ఎలా ఉందో. మనకి రైట్ హ్యాండ్ వర్కింగ్ ఉమెన్స్ కల్లా మిక్సీ లేకుంటే చాలా కష్టం. చిన్న చిన్నవి నేను రోటి పచ్చళ్ళు అలాంటివి చేసుకున్నాను, కానీ 15 డేస్ అయిపోయింది మిక్సీ పాడైపోయి. కానీ మిక్సీ అనేది వర్కింగ్ ఉమెన్స్కి ఈ మిక్సీ లేకుంటే ఒక రోజు కూడా జరగదు అన్నట్టుగా ఉంటుంది మనకి. మరి ఎలా వచ్చింది ఆన్లైన్లో అనేది మనము ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను నేను. మిక్సీ అయితే చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి, పార్సిల్ అనమాట ఇది. మిక్సీ రాగానే ఫుల్ సంతోషం అనిపించిందండి నాకు. ఎందుకంటే ఇప్పుడు దీంతో ఎమర్జెన్సీగా నువ్వులు ఉండలు చేసుకోవాలి, మిక్సీలో పచ్చడి వేయాలి, ఎన్నో పనులు మిక్సీతో. సంతోషం అనిపించింది. జ్యూస్ చేసుకోవాలి రేపటి నుంచి. ఇంకొక చాక్ తీసుకొస్తాను ఓపెన్ చేయడానికి. వెజిటబుల్ జ్యూస్ చేసుకోవాలి, ఎన్నో పనులు, పెండింగ్ పనులన్నీ చేసుకోవాలన్నమాట. చూడండి మిక్సీ ఎలా ఉందో. మీరు కూడా నచ్చితే ఆర్డర్ పెట్టుకుంటారని చెప్పేసి నేను వీడియో చేస్తున్నా. పార్సల్ ఇంత బాగా స్టాండర్డ్గా చేస్తాను. సుజాత అండి, సుజాత మిక్సీ కంపెనీ పేరు వచ్చేసి. మా ఫ్రెండ్స్ అంటున్నారు, అక్క మిక్సీ వీడియో చేసి పెట్టాక ఎలా ఉందో చూద్దాము అని అంటున్నారు. అందుకనే వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్సే కాదు కదా, అందరు మన లక్ష్మీదేవులు అందరూ కూడా వీడియో చూసిన ప్రతి లక్ష్మీదేవి నాకు ఫ్రెండే. చూద్దాము మిక్సీ ఎలా వచ్చింది అని. ఇది గ్యారంటీ కార్డు మంది. సుజాత అండి, సుజాత కంపెనీ. ఫోటోలు చూడండి ఎంత బాగా ఇచ్చాడు. ఇడ్లీ వేసుకోవచ్చు. ఫస్ట్ ఇడ్లీనే ప్రిఫరెన్స్. ఇడ్లీ ఎర్రకారం, ఎండుమిరపకాయలతో. సో ఇది గ్యారంటీ కార్డు మనకి. ఎర్రకారము ఇడ్లీ వేసారనమాట. సో దీంట్లో ఈ కంపెనీలో వెయిట్ తక్కువగా ఉండే ఐరన్ బాక్సులు కూడా ఉన్నాయి. నాకైతే ఐరన్ బాక్స్ కూడా లేదు. వెయిట్గా ఉండే ఐరన్ బాక్స్ ఉంది, కానీ అది ఊర్లో ఉంది. ఇప్పుడు దీంట్లో ఒక ఐరన్ బాక్స్ నేను
ఆర్డర్ పెడతాను, చూద్దాము. ఇది చిన్న మూత అనమాట, చిన్న జారు పచ్చళ్ళు వేసుకుంటాము కదా, అది ఫస్ట్ పెట్టాడు. ఈ బాక్స్ మనం ఇలాగే పెట్టుకుంటే, దాచిపెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడన్నా ప్యాకింగ్ చేసుకోవాలనుకోండి, అట్లాంటప్పుడు ఉపయోగపడుతుంది. బాక్సులు ఎప్పుడు కూడా మనం పడేయకూడదు. ఇదండి, చాలా బాగుంది, కొత్త వెరైటీ అనమాట. ఇలాంటి మిక్సీ అయితే నేను ఎప్పుడు వాడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. మిక్సీ జార్ చూడండి ఎంత స్టాండర్డ్గా ఇచ్చాడో, చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంది నాకు మిక్సీ. ఇదొకటి జారు, ఇంకొక జారు ఇచ్చాడండి, మిడిల్ అన్నమాట ఇది. మిడిల్ సైజ్ మిక్సీ అన్నమాట. ఇక్కడ అనేది చక్కగా లోతుగా ఇచ్చాడు, ఇది పాయింట్ కూడా. ఇవి బర్నర్స్ కూడా స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట ఇవి మనకు, అందుకే అంత కాస్ట్ పడుతుంది మనకి. ఇదంతా స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి. మిక్స్ దీని మీద కూడా పచ్చళ్ళు, ఎండుమిరపకాయలు సింబల్ వేసాడు. సో జారు కూడా చాలా బాగుంది, ఈ సైజుది. రెండు ఒకటి జ్యూసర్ తెచ్చాడు. సో దీంట్లోనే మినపప్పు, ఇడ్లీ పిండి దీంట్లో వేసుకోవాలన్నమాట. అయితే నేను ఇంకోటి కూడా ఇచ్చాడు అనుకున్నాను, కానీ ఇవ్వలేదు. ఇదైతే జ్యూసర్ వేసుకోవడానికి ఇది ఇచ్చాడనమాట. ఇది ఫ్రూట్ జ్యూస్ కానీ, వెజిటబుల్ జ్యూస్ కానీ, అలాంటివన్నీ కూడా జ్యూస్ వేసుకోవడానికి మనకి బాగుంటుంది. ఇది మామూలుగా జారు ఇంకోటి పెద్దది ఇవ్వాలి, కానీ 3నే ఇచ్చాడు. దీంట్లో రేపు బీట్రూట్, క్యారెట్ జ్యూసు వేసుకోవచ్చు హ్యాపీగా. దీంట్లో సరిపోతుందిలేండి మనకు, ఇడ్లీ పిండి, దోశ పిండి కొంచెం కొంచెం వేసుకోవచ్చు దీంట్లో. మాకైతే సరిపోతుంది. మేము ప్రస్తుతానికి 4 మెంబర్స్కి అయితే మనకి మిక్సీ జార్ బాగానే యూజ్ అవుతుంది వేసుకోవడానికి. ఇది ఇచ్చాడనమాట బాక్స్. ఇంకా మెయిన్ మిక్సీ తీస్తాను బయటికి. బాగా వెయిట్ ఉందండి మిక్సీ మాత్రము, నెంబర్ 1 మిక్సీ. అసలు బర్నర్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇవి మనకి స్టాండర్డ్ అనమాట. ఈ పైన ఇదంతా కూడా స్టాండర్డ్. లోపల మోటార్ అనేది మనకు మంచి మోటార్ ఇచ్చాడనమాట, అందుకే ఇంత వెయిట్ ఉంది, స్టాండర్డ్ కూడా ఉంది చక్కగా. ఇదిగండి ఇక్కడ బ్లూ కలర్ లైట్, ఆఫ్ అండ్ డౌన్. సుజాత మిక్సీ నేను ఎప్పుడు వాడలేదండి, ఫస్ట్ టైం కంపెనీ. ఇంకా దీంతో పనేం లేదు, చూద్దాము దీనికి. ఇది పెట్టాడు మరి. ఓకే, ఇలా ఫిట్ చేసుకోవాలండి దీన్ని. నేను ఇంకా ఎలా ఫిట్ చేయాలా అని ఆలోచించాను, కానీ
అరే ఇందాక బాగా అంతేనండి, ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడైనా మనం క్లీన్ చేసుకోవాలంటే కూడా ఇట్లా తీసేసి క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. టోటల్గా అంతే మిక్సీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కొత్తగా అనిపిస్తూ ఉంది మిక్సీ. అంతేనండి, మిక్సీ ఫిట్టింగ్ అయిపోయింది. వైట్ కలరు చక్కగా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఇచ్చాడు కాబట్టి ఎప్పటికప్పుడు తీసేసి నీట్గా తుడిచిపెట్టుకోవచ్చు అనమాట. నచ్చిందా మిక్సీ మీకు? చక్కగా ఉంది కదా, కొత్త వెరైటీ మిక్సీ అనమాట. మనకన్నీ కొత్త కొత్తవి వాడుతూ ఉంటే భలే లక్ష్మీదేవులకి హ్యాపీ అనిపిస్తుంది. టోటల్గా మిక్సీ ఇది. ఇదిగోండి జార్ ఒకటి, ఇంతేనండి. ఈ 3 ఐటమ్స్ ఇచ్చాడు మనకి. సుజాత కంపెనీ బ్యూటిఫుల్ మిక్సీ అండి. మీకు నచ్చితే బుక్ చేసుకోండి, చక్కగా ఉంది. స్టాండర్డ్ మిక్సీ అనమాట ఇది. చూసారు కదా మిక్సీ ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా స్టాండర్డ్గా ఉంది మిక్సీ అయితే. వైట్ కలరు బర్నర్స్ కానీ జ్యూసర్ కానీ అన్నీ కూడా చాలా బాగా నచ్చేసాయి నాకు. ఎందుకంటే మిక్సీ అంత బాగుంది. మనకు ఈ జార్ వచ్చేసి మనకు మామూలు అయితే ఈ వెడల్పు అనేది పొడవు వస్తుందన్నమాట. ఇదేంటంటే వెడల్పు వచ్చింది. సో మనకి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చిన్నదని అనుకున్నాను కానీ నేను పాత మిక్సీ చూశాను, అదేం పొడవుగా ఉంటుంది, ఇదేం వెడల్పు ఉంది. మనకి బాగానే సరిపోతుంది దోశల పిండి వేసుకోవడానికి కానీ ఇడ్లీ పిండి కానీ. చాలా బాగా నచ్చేసింది మిక్సీ అయితే. ఇప్పుడు యూజ్ చేస్తాను నేను. వారంటీ కార్డు ఇచ్చాడు, 2 years అనమాట. ఇక్కడ ఇచ్చాడు 2 years వారంటీ కార్డు ఇచ్చాడు. ఎలా మనం వాడుకోవాలనేది దీంట్లో ఈ బుక్లో అన్నీ వివరంగా ఇచ్చాడండి. ఎలా ఫిక్స్ చేయాలి మిక్సీ, ఇది ఎలా ఫిట్ చేసుకోవాలనేది కూడా ఇటు సైడ్ ఇచ్చాడనమాట మనకి. ఒకటేసారి హై స్పీడ్ పెట్టుకోకూడదు. మనము స్విచ్ చేయంగానే మిక్సీ ఆన్లో, కరెంట్ ఆన్లో ఉండంగానే హై స్పీడ్ పెంచుకోకూడదు అనమాట. స్విచ్ ఆఫ్ చేసి మనము ఎంత స్పీడ్లో పెట్టుకోవాలి, మీడియం స్పీడా హై స్పీడ్ అని నిర్ణయించుకొని పెట్టుకోవాలి. మ్యాక్సిమం మనం మీడియం స్పీడ్లో పెట్టుకుంటేనే మిక్సీ చాలా రోజులు మన్నుతుంది. మనకు అంత హై స్పీడ్ బరాబరా తిప్పామనుకోండి, ఏదైనా కూడా వస్తువు మనం వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది కదా. మీడియం సైజు వాడుకుంటే మంచిదని చెప్పేసి బుక్లో రాసున్నాడు. సో నేనైతే మీడియం సైజే వాడుకుంటా, మీడియం స్పీడే వాడుతాను. ఇంకా పసుపు కొమ్ములు, కారము అన్నీ వేసుకోవచ్చు అని ఇచ్చాడనమాట. మనం మిక్సీ అంత స్టాండర్డ్ అని చెప్పడానికి పసుపు కొమ్ములు కూడా వేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చాడనమాట. ఇదిగోండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కానీ, ఇక్కడ పసుపు కొమ్ములు, కారము, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా మనము ఈ మిక్సీలో నిరభ్యంతరంగా వేసుకొని వాడుకోవచ్చు అన్నమాట. నచ్చిందా మిక్సీ? మరి నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా. మన ఫ్రెండ్స్ ఉంటే కనుక షేర్ చేయండి ఈ మిక్సీ వీడియో. ఇలాగే మన ఇంటికి సంబంధించినవి అన్నీ కూడా ఆరోగ్యకరంగా వంటలు తయారు చేస్తూ ఉంటాను నేను. తప్పకుండా మన గృహలక్ష్మి ఛానల్ ఫాలో అవ్వండి. ఇప్పుడైతే నేను మా అమ్మ నేర్పించిన ఉసిరికాయ పచ్చడి నేను మిక్సీలో వేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వస్తుందా మిక్సీ అని ఎదురు చూస్తున్నాను. రోట్లో కష్టం అండి అది. పెద్ద రోలు అయితే రుబ్బుకునేదాన్ని. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి రోల్ లేదు కాబట్టి చిన్న రోట్లో కష్టము. మిక్సీ వచ్చేసింది కాబట్టి నేను మిక్సీలో చూపిస్తాను. అమ్మ ఉసిరికాయ పచ్చడి, రోటి పచ్చడి అదే రోట్లో రుబ్బేదనమాట. అప్పుడు 2 kgs అట్లా ఉసిరికాయలు పచ్చిమిర్చి వేసి. ఆరోగ్యం అయితే సూపర్ అండి. అట్లా మా అమ్మ చేసి పెట్టింది కాబట్టి మేము ఇప్పటికి కూడా ఇంత ఆరోగ్యకరంగా ఉన్నాము. ఆ పచ్చడి ఎలా తయారు చేస్తాను ఈ కొత్త మిక్సీలో అనేది మీరు చూద్దరు కానీ
ఇలాగే చూస్తూ ఉండండి గృహలక్ష్మి ఛానల్. లైక్ అయితే ఇవ్వండి, బెల్ అయితే కొట్టండి మర్చిపోకుండా. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి బెల్ కొట్టండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మరి ఆకలి కూడా అవుతుంది, పచ్చడి తయారు చేయాలి, తినాలి వేడి వేడి అన్నంలో. బాయ్ మరి, బాయ్ బాయ్.